Okay. So I just have a question. Might be tangential question, but I think it's a theory that I have. సో మీకు ఇమ్తియాజ్ అలీ సినిమాలు ఎలా అనిపిస్తాయి? డూ యూ జనరలీ లైక్, బికాస్ ద స్టోరీ ఈస్ వెరీ ఇమ్తియాజ్ అలీ సినిమా స్టోరీ లా ఉంది అది. అంటే ద జర్నీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్, ద హార్డ్షిప్స్ దట్ యూ ఫేస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో రాక్ స్టార్ ఆయన ఫిలిం ఏనండి. రాక్ స్టార్, తమాషా, మళ్ళీ చమ్కీలా, అంటే చమ్కీలా బట్ యునో ఐ కెన్ సీ దట్. రాక్ స్టార్ చూసినప్పుడు అయితే నేను రణబీర్ కపూర్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ అంటే ఎందుకో నాకు తెలియదు, ఒక మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ షారుఖ్ ఖాన్ సార్ నాకు రణబీర్ సార్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ద వే హీ హ్యాండిల్ దట్ గిటార్ లైక్ ఏ న్యూ కమర్, ఒక కొత్తగా ఎవడైనా హ్యాండిల్ చేస్తే కనుక ఇలాగ భుజాన్ని వేసుకుని ఇట్లా సర్దుకోవటం, ఇవన్నీ ఆ చిన్న చిన్న ఆ పోస్చర్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయి ఫిలింలో. లైక్ ఆయనను చూస్తే ఆర్టిఫిషియల్ ఫీల్ రాదు ఆ ఫిలింలో మనకి. పాడుతున్నప్పుడు రణబీర్ కపూర్ నిజంగా జీవించేస్తున్నాడు ఒక క్యారెక్టర్ ఆయన అన్న ఇంపాక్ట్ ఉంటుంది. Because I could see a lot of parallels. Sorry, that was just a question. So do you agree with the central not central but whatever Rockstar లో కాన్సెప్ట్ చెప్తాడు కదా, ఆర్టిస్ట్ కి దర్ద్ సే ఆర్ట్ బంతా హై ఏదో అంటాడు, మ్యూజిక్ బంతా హై. డూ యూ అగ్రీ విత్ దట్? అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే దాన్ని, అంటే ఒక ఆర్టిస్ట్ కి కొంచెం పెయిన్ ఉంటే ఆ పెయిన్ నుంచి డెఫినెట్లీ మ్యూజిక్ వస్తుంది. డెఫినెట్లీ అండి. అవునా? డెఫినెట్లీ. ఓకే ఓకే కూల్. సో you started off with the guitar as your first instrument. And generally music directors andaru multi instrumentalists ఉంటారు కదా. So I'm assuming you play a lot of other. అంటే పర్టికులర్గా అలా ఉంటారని ఏం లేదండి. దేర్ ఆర్ ఫ్యూ కంపోజర్స్ లైక్ హూ డూ ప్లే మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్, బట్ దేర్ ఆర్ ఆల్సో కంపోజర్స్ లైక్ హూ రైట్ ఓన్లీ ద నోటేషన్. దే డోంట్ ఈవెన్ ప్లే వన్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్. కొంతమంది దే డూ ప్లే లైక్ కపుల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఒక అదనంగా మనకి వచ్చే ఒక బెనిఫిట్ అది. కానీ ద కోర్ ఎలిమెంట్ ఈజ్ లైక్ ద కైండ్ ఆఫ్ ట్యూన్ విచ్ యూ మేక్ మీన్స్ ఎ లాట్ అనమాట. అది కరెక్ట్గా ఉంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ కమ్ అండ్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి. కరెక్ట్. సో డస్ ద గిటార్ స్టిల్ హోల్డ్ యాజ్ ఇంపార్టెంట్ అ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్? యా, స్టిల్. ఓకే, కరెక్ట్. సో ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. Sorry if these are all stupid questions. అలా ఏం లేదు. Music director.